వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పిఎం ఈ డ్రైవ్ పథకం 2 ఏళ్లు పొడిగింపు. ఏంటి ఈ పిఎం ఈ డ్రైవ్? విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రవేశపెట్టిన పిఎం ఈ డ్రైవ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 2 ఏళ్ల పాటు పొడిగించింది. విద్యుత్ బస్సులు, ఈ అంబులెన్సులు, ఈ ట్రక్కులకు మాత్రమే 2028 మార్చి 31 వరకు పొడిగించారు. ద్విచక్ర వాహనాలు, ఈ రిక్షాలు, ఈ కార్డులు, L5 త్రిచక్ర వాహనాలకు సబ్సిడీలు తొలుత ప్రకటించినట్టుగానే 2026 మార్చి 31తో ముగుస్తాయి. ఈ పథకం కోసం 10,900 కోట్లు కేటాయించగా నిధులు అయిపోతే పథకం ముందుగానే మూసివేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ పిఎం ఈ డ్రైవ్ పథకం గురించి లోపలికి వెళ్తే 25 పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ అనౌన్స్మెంట్. వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ఛార్జింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి, పర్యావరణ సమస్యలను తగ్గించడానికి ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇది. ఈ పథకం 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీనికోసం 10,900 కోట్ల నిధులు కేటాయించారు. అయితే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి? విద్యుత్ వాహనాల వినియోగం, ద్విచక్ర, త్రిచక్ర బస్సులు, ట్రక్కులు, అలాగే అంబులెన్స్ల వంటి విద్యుత్ వాహనాల కొనుగోలుకు సబ్సిడీలు అందించడం, అలాగే ఛార్జింగ్ సౌకర్యాలు, దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రోత్సహించడం, నెక్స్ట్ ఇంధన వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించి స్థిరమైన రవాణా వ్యవస్థను నిర్మించడం, నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద విద్యుత్ వాహనాలు, వాటి భాగాల తయారీని పెంచడం కూడా ఈ యొక్క పిఎం డ్రైవ్ పథకంలో ముఖ్యాంశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.